రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కి సంబంధించిన ఫ్యామిలీ ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఈ ఇంటి గుట్టు లంకకు చేటు అని అంటారు. సో ఇప్పుడు జోగి రమేష్ ఇంటి గుట్టు ఈ రోజు రచ్చరచ్చగా మారింది. దీని గురించే ప్రపంచం, రాష్ట్రం కూడా కూస్తోంది. సో అసలు ఏమిటా ఇష్యూ? జోగి రమేష్ కొడుకుకి ఆ ఇష్యూకి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈ విషయం గురించి మనం ఇప్పుడు డీటెయిల్ గా ఒకసారి తెలుసుకుందాము. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్, నమస్తే. నమస్తే సార్, ఇన్ని రోజులు రాజకీయం ఒక ఎత్తు అయితే కుటుంబ సమస్య ఒక ఎత్తు, కానీ ఈ రోజు కుటుంబం రాజకీయం రెండూ కలిసిపోయి రోడ్డు మీద పడిపోయినాయి అన్నట్టుగా అనిపిస్తుంది. సో అసలు ఏంటి సార్ విషయం? అసలు ఆ కొడుకు గురించి ఇప్పుడు టాపిక్. పొలిటికల్ పార్టీస్ కుటుంబ వ్యవహారాలు బయటికి రావడం అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఇక్కడ కూడా మొన్న చూసాము. అవును. ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు లవ్ చేసి పెళ్లి చేసుకున్న విషయంలో చాలా పెద్ద రచ్చ జరిగింది. అలాగే ఇప్పుడు జోగి రమేష్, ఆయన వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కూడా, ఆయన ఫ్యామిలీ విషయం ఇవాళ పెద్ద రచ్చరచ్చ అవుతుంది. దీనికి ప్రధాన కారణం వరకట్న వేధింపులుగా మనం చెప్పుకోవచ్చు. అయితే జోగి రమేష్కి జోగి రాజీవ్ అనే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి సూర్యాపేట, తెలంగాణలో సూర్యాపేట జిల్లాలో 2025 మే 28న పెళ్లి జరిగింది. పెళ్లి జరిగినప్పుడు ఈ అమ్మాయి చెప్పేదాని ప్రకారం దాదాపు 5 కోట్ల పెళ్లి అని చెప్తుంది. అంటే కట్నమే 1.5, 1.5 కేజీల బంగారు, 10 కేజీల వెండి, తర్వాత కొంత డబ్బులు, ఆడపడుచులకు లాంఛనాల కింద 9 లక్షలు, ఇలాగా మొత్తం 5 కోట్లు తో మా అమ్మ వాళ్ళు పెళ్లి చేశారు. అప్పటి నుంచి మళ్ళీ ఒక 2 కోట్లు తెమ్మని, తర్వాత ఫార్చునర్ కార్ అని, అబ్బాయికి గోల్డ్ వేయలేదని, ఇలాగా ఆమె వాళ్ళ అమ్మ శకుంతల, అంటే జోగి రమేష్ భార్య శకుంతల, ఈమెను బెదిరిస్తూ చేసిన ఒక ఆడియో కాల్ లీక్ అయింది. ఆడియో కాల్లో క్లియర్గా ఆమె బెదిరిస్తుంది, నువ్వు 2 కోట్లు తీసుకురా మీ ఇంట్లో నుంచి, మా కొడుకు ఏం పెట్టలేదు అంటుంటే, కోడలు మేఘన ఫోన్లో చెప్తుంది, మీ కొడుక్కి మేము గోల్స్ చేయించాము, నిశ్చితార్థానికి బ్రేస్లెట్ కూడా ఇచ్చాము, ప్లస్ అన్నీ ఇచ్చాం కదా, మళ్ళీ ఇంకా ఎందుకు ఇది చేస్తున్నారని ఈమె అంటుంది. అలాగే భర్త రాజీవ్తో కూడా ఒక ఆడియో కాల్ వైరల్ అయింది. అందులో భర్త ఏం చెప్తున్నాడంటే, అసలు నాకు విషయం లేదని నేను ముందే చెప్పాను, అయినా మా నాన్న ఒప్పుకోలేదు, పెళ్లి చేశాడని అంటున్నాడు. ఆమె ఇచ్చిన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్లో కూడా భర్త సంస్థానానికి పనికిరాడు, ఇంపార్టెంట్, అందుకని కూడా నన్ను టార్చర్ పెడతా ఉన్నారు, వచ్చిన రోజు నుంచి టార్చరే చూపిస్తున్నారు అనేది ఆమె చేసింది. సో ఆమె కంప్లైంట్లో ఏంటంటే, 1 వరకట్న వేధింపులు, 2 హత్యాయత్నాలు కూడా ఒకసారి చేయలేదు. ఒకసారి గోవాకి వెళ్ళినప్పుడు అక్కడ బోట్లో నుంచి తోసేయడానికి, నీళ్ళల్లో తోసేయడానికి భర్త వీళ్ళు మరిది వాళ్ళు ట్రై చేస్తారని చెప్తుంది. మరొకసారి హైదరాబాద్ నార్సింగ్ జిల్లాలో ఒక ఫామ్ హౌస్ తీసుకుపోయి అక్కడ ఈ జోగి రమేష్ వాళ్ళ బ్రదర్ రాము, ఇంకొక వ్యక్తి స్వామి, ఇద్దరు కలిసి ఈమెను డాబా మీద నుంచి కిందకి పడేయాలని ట్రై చేశారు. అప్పుడు నేను పెనుగులాడి తప్పించుకున్నానని చెప్తుంది. అలాగే ఇంకొకసారి ముఖం మీద దిండు పెట్టి జోగి రమేషే చంపాలని ట్రై చేశాడు. నేను నిద్రలో ఉంటే చంపాలనుకుంటే నేను మేల్కొనేసి ఫైట్ చేసి బయటకు వచ్చాను, అరుస్తా అని చెప్పింది. మరొక పక్క భర్త కూడా మెడకి చున్ని బిగించి చంపాలని ట్రై చేశాడని, అంటే హత్యాయత్నాలు చేశారు వీళ్ళందరూ అనేది 2వ కంప్లైంట్. ఈ 2 కంప్లైంట్లు ఎఫ్ఐఆర్ నమోదయ్యి కోర్టుకు కూడా వెళ్ళింది కేసు. ఇది జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆడియోలు లేటెస్ట్గా సంచలనం. అంటే ఇక్కడ ఓవరాల్గా మనకు అర్థమవుతుండేది ఏమంటే 3 విషయాలు. 1, ఈ అబ్బాయి ఇంపార్టెంట్ అని వాళ్ళ నాన్నకి చెప్పినా కూడా పెళ్లి చేయడం. ఆ అబ్బాయి కూడా ఇంకొక వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ వీడియో ఏంటంటే, ఈ గొడవలు జరుగుతున్నప్పుడు వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం పంచాయతీలు చేశారు. అమ్మాయి కుటుంబం, అబ్బాయి కుటుంబం పంచాయతీలు చేసినప్పుడు ఈ అబ్బాయి సడన్ గా ఫ్లేర్ అప్ అయిపోయి వాళ్ళ నాన్న మీద అరుస్తున్నాడు. మీరు నాకు ఇష్టం లేదని ఫోటో చూసినప్పుడే చెప్పాను, ఈ అమ్మాయి సో ఈ వద్దని చెప్పాను, నాకు చూసినప్పుడే నాకు వద్దనుకున్నాను, నీకు చెప్తే నువ్వు వినలేదు, నువ్వు 10 మందిని తీసుకొచ్చి నన్ను బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి చేయించావని అరుస్తున్నాడు నాన్న మీద. అంటే క్లియర్గా ఏంటంటే, ఈ అబ్బాయికి పెళ్లి అంటే ఇష్టం లేదు, ఎందుకంటే తన లోపం తనకు తెలుసు. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఉండడం నేరం కాదు, కానీ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం నేరం ఖచ్చితంగా, పెళ్లి చేయించడం నేరం. ఆ అబ్బాయి ఏం చెప్తున్నా అంటే, నేను వద్దన్నా కూడా నువ్వు చేయించావు,
అనేది క్లియర్గా వీడియోలోనే ఉంది. అంటే జోగి రమేష్ వాళ్ళ భార్య శకుంతలని ఇక్కడ ప్రధానంగా Main, నేరం చేసినట్టుగా మనకు అర్థం అవుతుంది. అంటే కొడుక్కి ఇష్టం లేని, కొడుక్కి విషయం లేకపోయినా తెలిసి కూడా కూడా ఒక అమ్మాయి గొంతు కోయడం అనేది ఇక్కడ కనబడుతుంది. అంటే ఉమ్, ప్రధానంగా వీళ్ళు ఎందుకు చేశారంటే ఒకటి కట్నం కోసం. అవును అంటే ఒక 5 కోట్ల కట్నం వచ్చింది కదా ఇప్పుడు వాడి వల్ల. అవును అదెందుకు పోవడం అని వాడొక అదంటే చాలా మంది కొడుకుల్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లాగా వాడతారు. చూస్తారు, వాళ్ళు వాడతారు. అలాగా వాడడం అనేది కనపడుతుంది. రెండోది గ్రీడ్, ఇంకా సరిపోక ఇంకొక 2 కోట్ల కోసం అమ్మాయి. ఇంకోటి సొసైటీలో మామూలుగా పొలిటికల్ ఇప్పుడు ఇలాంటి వాడిని పెళ్లి చేసుకున్న అమ్మాయి కాపురం చేసి ఇంట్లో ఉందంటేనే అమ్మాయిని చాలా గొప్పగా చూసుకోవాలి. అవును అది కూడా వదిలేసి అమ్మాయిని వేసి. రెండోది చాలా మంది ఇంపార్టెంట్లుగా ఉండేవాళ్ళు భర్తలు కూడా నేచర్ ఎలా ఉంటుందంటే అది కప్పిపుచ్చుకోవడం కోసం ఓవర్ డామినేట్ చేస్తూ, ఓవర్ కంట్రోల్ చేస్తూ, కొడుతూ, ఎందుకంటే వాడి బలహీనత అది బయటికి రాకుండా ఉండడం కోసం అతి చేస్తూ, అతి కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఉమ్, సో ఇవాళ ఏంటంటే గతంలో అంటే భయపడేవాళ్ళు అమ్మాయిలు, ఇవాళ మీడియా వచ్చింది, అన్నీ వచ్చి వీళ్ళకి ఏంటంటే వీళ్ళు నిజానికి సెన్సిటివ్ వ్యవహారం కదా వాళ్ళు. అవును. నిజానికి వల్నరబుల్. రాజకీయ నాయకులది చిన్న లీక్ అయినా అవును పెద్ద స్థాయిలో వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం వాళ్ళకి యాంటీగా ఉంది. ఇప్పుడు ఇంత ఇదిగా ఉండి కూడా చేశారంటే ఇంక వాళ్ళ ప్రభుత్వం ఉంటే ఎలా చేస్తుండవు? అవును వాళ్ళ ప్రభుత్వం ఉంటే ఇవన్నీ బయటకు వచ్చేవే కావు కదా, కప్పిపుచ్చేసేవాళ్ళు. అవును అమ్మాయిని మాయం చేసేస్తారు. మాయం చేసినా ఏమన్నా చేసే ఏముంది, చంపేసి మాయం చేసి అవి కేసులు చాలా మ్యానిపులేట్ జరుగుతున్నాయి. చేసుకుని బోర్డు జరుగుతున్నాయి కదా వరకట్నాలు. ఉమ్, అంటే ఈ ప్రభుత్వం వ్యతిరేక ప్రభుత్వం ఉంది, చీమ చెట్టు కన్నా కూడా మనల్ని ఇరికిస్తారని తెలిసి కూడా వాళ్ళు చేశారంటే ఆశ్చర్యంగా ఉంది. అవును. రెండోది ఒక్కోసారి ఎక్స్ట్రా కూడా కేసులు పెట్టేటప్పుడు ఎక్కువ భాగం పెడతారు. ఏంది కంప్లైంట్లలో అవును నా మీద ఇట్లా చేశారు, కొద్దిగా 4 విషయాలు ఎక్కువ చెప్తే అంటే అవును. విక్టిమ్స్ అబద్ధాలు చెప్పరని ఏమి లేదు, విక్టిమ్స్ కూడా అబద్ధాలు చెప్తారు. ఎందుకంటే మరింత స్ట్రాంగ్ గా ఉన్న కేసుని లాయర్లు చెప్పిస్తారు, పక్కన వాళ్ళు చెప్పిస్తారు, ఇలా పెట్టండి ఇలా ఉంటుంది. ఒక్కోసారి పోలీసులు కూడా చెప్పిస్తారు, అమ్మ ఇలా రాస్తే నీకు ఇంకా బాగుంటుంది, స్ట్రాంగ్ అవుతుంది కేసు అని చెప్పిస్తారు. అలాగే రాయొచ్చు. కానీ బేసిక్ విషయం ఇదైతే అయితే విషయం ఉంది. అయితే ఉందిగా, విషయం అయితే వేధింపులు Original ఉంది. గా ఇప్పుడు video వీడియోలు వచ్చింది. వచ్చాయి, ఆడియోలు వచ్చాయి. సో ఈ అమ్మాయి చెప్పిన దాంట్లో అబద్ధాలు ఏమి లేవని కూడా తేలిపోయింది. క్లియర్ గా వాళ్ళు డబ్బుల కోసం వేధించడం, ఆ అబ్బాయికి విషయం లేకపోయినా ఆ అబ్బాయిని ఇప్పుడు ఆ అబ్బాయికి కూడా హింస కాదండి ఇది. అవును ఆ అబ్బాయికి లైఫ్ లో పీస్ ఆఫ్ మైండ్ పోయింది, హింస. అవును ఆ ఇప్పుడు ఆ అబ్బాయికి హింస, ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, ఇప్పుడు అమ్మాయి అందరికీ తెలిసింది, అందరికి ప్రపంచం తెలిసింది ఆ అబ్బాయి గురించి. ఆ అబ్బాయి సమాజంలో మామూలుగా నార్మల్ గా ఉండలేని పరిస్థితి. మొత్తం. అవును సో ఇవన్నీ కూడా జోగి రమేష్ ఒక మాజీ మంత్రిగా ఎలా చేశాడు ఈయన అనిపిస్తుంది మనకి. ఇలాంటి వాళ్ళ మన సొంత మంత్రులు, కొడుకు అట్లా చేస్తే సొంత అయినా బయట కొడుకు వాళ్ళ ఒక జీవితాలు ఎట్లా? కోడలికే ఇలా చేసిన వాళ్ళు వీళ్ళు ఇంకా ఏమి మినిమం ఏమంటే ఏముంటది, ఏం ప్రజల పట్ల కన్సర్న్ ఉంటది వీళ్ళకి? సొంత కొడుకు పట్ల కన్సర్న్ లేదు, కోడల పట్ల కన్సర్న్ లేదు, అవును. ఇంకా మిగతా వాళ్ళ మీద ఏం కన్సర్న్ ఉంటదంటే వీళ్ళకి. సో ఇది సీరియస్ గా తీసుకొని ఈ ప్రభుత్వం చేయాలి, ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి ఈ కేసుని గట్టిగా చేయాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ సాక్ష్యాలు అయితే బయటికి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి లీక్ అవును. అయ్యి. కాకపోతే ఇలాంటివన్నీ కోర్టులో ఎంత స్ట్రాంగ్ గా నిలబడి కేసులు పడతాయి. శిక్షలు పడతాయి అనేది చూడాలి. మామూలుగా అయితే వీళ్ళకి చాలా పెద్ద శిక్షలు పడాలి. ఎందుకంటే అత్యాయత్నం పెట్టారు, అవును అటెంప్ట్ మర్డర్ పెట్టారు, రెండోది వరకట్న వేధింపులు, ఈ 2 సెక్షన్లు కూడా బలమైనవే. మరి ఏ స్థాయిలో ఇది ముందుకు తీసుకెళ్తారు? ఎందుకంటే జోగి రమేష్ వీళ్ళు మీడియాలో ఇప్పుడు రావచ్చు, కానీ అవును వాళ్ళు వెనక వాళ్ళ సర్కిల్ వాళ్ళకు ఉంటది, ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళకి ఉండే పలుకుబడే వాళ్ళకి ఉంటది. ఉమ్, దాన్ని మేనేజ్ చేసుకుంటారా అనేది ఒకటి. రెండోది ఈ అమ్మాయి వైపు నుంచి ఫ్యామిలీస్ తో కూడా వీళ్ళు బెదిరించో కాళ్ళు పట్టుకోను ఏదో ఒకటి చేసుకొని కాంప్రమైజ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా మనకి